నా పౌడర్ తెచ్చావా? తెచ్చాలే. ఇదిగో నీ పొగటం 10 రూపాయలు. అమ్మో 25 రూపాయలు. మరి ఇది రాసుకుంటే గౌడికి ఇది కూడా తెల్లగా తలతల మెరిచిపోద్ది. సరే ఇదిగో. నీకంటే సునోవా. సునోవా ఏంటే జెర్సీ ఆవులాగా? శీతాకాలంలో మొఖానికి పూసుకుంటారే అది. ఓ స్నోవా, నీ కోసం స్పెషల్ స్నో తెచ్చాలే. 30 రూపాయలు. 30 రూపాయలు అంటే 3 పక్కన 30 సున్నాలు ఉండవు, ఒకటే ఉంటది. ఇది కొనడానికి బస్సు ఎక్కి బస్తీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మీకు 300 అవుతాయి. మీకోసం బండి వేసుకుని వెళ్ళి సామాన్లు అన్ని తెస్తున్నాను. బండికి పెట్రోల్ ఎవడెత్తాడు? మీ అమ్మవుడా? సర్లే తీసుకో. ఇదిగో లక్ష్మి, నౌకాలు పైడితలే, మీ అందరికి బొట్టు పిల్లలు స్టిక్కర్లు అన్ని తెచ్చాను. అమ్మిరాజు తెచ్చావా? ఒంటి మీద సొక్కలేనోడు నీ అబ్బా, నీకెందుకు రా సెంటి సీసా? చెట్లెక్కి ఓడివి, ఈ లో సెట్టి వేసుకో, సేఫ్టీగా ఉంటుంది. చెట్లెక్కితే సిరిగిపోదా? ఎందుకు సినిగిపోద్ది? ఇదేమైనా ఆసామాసి సెట్టి అనుకున్నావా? ఇంపోర్టెడ్, మేడ్ ఇన్ ఇండియా. తీరా 100. ఇదిగో మీకు తెచ్చిన సామాన్లు ఇచ్చేసాను కదా, వెళ్ళండి పదండి. మనం ఫిగర్ ఏదబ్బా. పుష్ప పుష్ప. హాయ్ అమ్మిరాజ్ మావా. ఏంటి పుష్ప ఇలా చిక్కిపోయావు? ఏంటి నా మీద బెంగెట్టేసుకున్నావా? చిప్పో మావా. నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? సెంటు బుడ్డి. అమ్మ నాకుండే. నీ కోసం బుడ్డు ఒకటంటే సినిమా హీరోయిన్ రాణి బెనర్జీ డింపుల్ బొక్కాడి వాడి సబ్బు తెచ్చాను. తొక్కాడే సభ్యం కాదు. నువ్వట్రా భీమరావు? నేనేరా. ఏంటి నా పుష్ప కథలు వినిపించేస్తున్నా అంటే పోసే పిచ్చి మహా, ఇది హీరోయిన్ దోముకునే సబ్బు కాదే, ఈడు దోముకునే సబ్బు. ఈడు బాడీ చూడు, గోకితే గజ్జి, తాకితే తావరాను. ఈడు మీ గూడి వాళ్ళందరినీ ఎర్రి పప్పలు చేసి ఓ దోచేసుకుంటున్నాడు. రే భీమరావు, ఏంటి నా బిజినెస్ దెబ్బతీయాలని చూస్తున్నావు, దెబ్బ అయిపోతావు. రే నువ్వు ఇచ్చే సబ్బులు వాడితే బంగారం లాంటి నా పుష్ప ఫేసు మాడిపోయిన క్యాలీఫ్లవర్ అయిపోతురా. ఏంట్రా నా పుష్ప అంటున్నావు? దాని బాబు నీకేమైనా రాసి ఇచ్చేసాడా? రాసిస్తాడు. నేను ఈ చికెన్ బిర్యానీ బాదం హల్వా తెచ్చాను. పుష్ప ఈ తినేసి ఉండవే, నైట్కి వచ్చేస్తాను. తిను, అందరూ వదిలేసినాయి. ఎక్కువ ఉంటాయి, తిన్నాక జాడించి కింద మీద కొడతాయి. ఎద్దు మొహోడా. అమ్మ నీ అబ్బా, బిజినెస్ మ్యాగ్నెట్ అని కూడా చూడకుండా నన్ను కొడతావా? నన్ను కొడతారా? ఏమే బాలుగాడు వచ్చేస్తున్నాడు. బాలు చెప్పాడంటే కొనపడిపోతాయి. సైడ్ అయిపో. దండాలు దండాలు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. రాత్రి నువ్వు ఆ గూడానికి వస్తావని కలొచ్చింది. నిజంగానే వచ్చేసావు. నీ పేరు నెమలి కాదు, కోతిని పెట్టాల్సింది. అదేంటి పెద్దాయన, నాగరికతతో పాటు అడవిలో ఉండే ఎన్నో గూడాలు అభివృద్ధి చెందుతుంటే మీరేంటి ఇంకా ఇలా ఉండిపోయారు? మామూలు ఎవరు ఆదుకుంటారు దొరా? కుక్కడి మంచినీళ్ళ కోసం కోసులు కొద్ది వెళ్ళాలి. ఏ రోగం వచ్చినా ఆకుపసలే తప్ప ఆసుపత్రులు లేవు. బడికి వెళ్లాల్సిన పిల్లలు కూడా బాణాలు అట్టుకుని ఆతకెళ్తే గానీ మాకు పొట్టగడవద్దరా. అదేంటి, మీలాంటి వాళ్ళ అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఎంతో మంది ఆఫీసర్లను అపాయింట్ చేసింది కదా? రావడానికి చాలా మంది వచ్చారయ్యా. మా సదుపాయాల గురించి ఆలోచించడం మానేసి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి వసతులు లేవని ఏవేవో కాగితాల మీద మా వేలు మొదలు తీసుకెళ్లారు బాబు. మా మూగోడు చెప్పేది ఏంటంటే మావా, మేం పండించుకున్న మిరపకాయలు, చింతపండు, తేనె, జీడిపప్పు, పళ్ళు ఫలాలు మొత్తం తీసుకెళ్లేటోళ్ళ సచ్చినోడు. చూడండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే కన్నా మన శ్రమని నమ్ముకుని మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఈ అడవి నుంచే ఒక వాల్మీకి పుట్టాడు. అలాగే మీ పిల్లలే రేపటి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. మీరందరూ సహకరిస్తే ఈ గూడాన్నే ఓ ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాను. ఏమంటారు? దేవుడే వచ్చి వరం ఇస్తానంటే మేము ఎందుకు కాదంటామయ్యా? తమరు ఏది చేస్తే అదే చేస్తామయ్యా. ఏరా నీకేమన్నా పిచ్చా? నువ్వు అసలు ఆడదానివేనా? నిన్ను కాదే, నిన్ను ఇలా పెంచిన మీ అమ్మ నాన్నలు అనాలి. ఆడపిల్లని ఎలా పెంచాలో వాళ్ళకి తెలీదా? అచ్చో వదిలేశారు. లేకపోతే ఏంటి, అలా చేయడం తప్పు కదా? అందుకు నన్ను కొట్టావుగా, మధ్యలో మా అమ్మాయి లేసేసారయ్యా. వాళ్ళని తిట్టావు. వాళ్ళు నువ్వు అనుకున్న లాంటోళ్లే కాదు. అవును బాబు, అది ఏమన్నా తప్పు చేస్తే ఆ తప్పు దాని అమ్మ అయ్యేది కాదు, పెంచిన మాది.
ఇది పసిగుట్టుగా ఉన్నప్పుడు దీని అమ్మకి పేగు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి గూడెం జనానికి సోకి గూడెం శ్మశానం అవ్వకముందే వీళ్ళయ్య దీన్ని మా చేతుల్లో ఎట్టి వీళ్ళ అమ్మని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయాడయ్యా. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళిద్దరు కూడా ఆ వ్యాధితోనే చచ్చిపోయారు. వాళ్ళు ప్రాణాలు ఇచ్చి మమ్మల్ని బతికిచ్చారయ్యా. అప్పటి నుంచి ఇది మా గూడెంలో గారాలు బిడ్డగా పెరిగింది బాబు. సారీ, ఇక్కడి నుంచి నేను కొట్టను. నీ ఇష్టం వచ్చాడు చేసుకున్నా నేనేమన్నా. పీపెక్కిన కూడానా? తొందరగా కట్టు. ఏం కాలేదు కదా? ఆహా, చాప మీద చాప. నాకు చూడు బాసు, నానిపోయిన కర్ర తప్పితే ఒక్క చేప పట్టలేదు. పాపల్ని పట్టాలన్నా చేపల్ని పట్టాలన్నా నీకు నువ్వే సాటి బాసు. గుడ్ మార్నింగ్ సారు. ఏరా జోగులు, ఐ క్యాచింగ్ ఫిష్ సారు. చేపలు పట్టడం నా వల్లే కాలేదు, నీ వల్లే ఏమవుతుందిరా? గూడెలో గోలికాయ. ఏంట్రా ఇది? ఫెవికాల్ తూతేగా నహీ. 4 fish lunch hour. గుర్తుండాలరా గెస్ట్ హౌస్ లో గెలక్తాయి. సీ యు బై సార్. చూసావా బాసు, గూడెలో జనాన్ని డిష్ హంటింగ్ పెట్టి డెవలప్ అవ్వంటారా అంటే టీవీలో యాడ్లు చూసి ఫిష్ హంటింగ్ చేస్తున్నారు. పడింది లాగు. పడింది 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 పడింది. ఏంటి బాసు, అయ్యో అయ్యయ్యో. అసలు నువ్వు వెనక్కి ఎందుకు వచ్చావే? నువ్వు వెనకేస్తావా నాకేం తెలుసు? త్వరగా చెయ్యి. అయితే ఎదుకో కర్ర పట్టుకో. నన్ను కాపాడు బాసు. అబ్బో. మళ్ళీ ఏమైంది? అసలు లోన కిలకిల కొట్టుకుంటుంది మావా. ఏంటి? చేప. ఇక్కడ దొరికేసరికి ఫ్రెండ్నే మర్చిపోతావా? మిత్రద్రోహి. కదలకు చనిపోతుంది. ఉండవే. పర్వాలేదు, ప్రాణాలతోనే మిగిలింది. సార్ సార్ ఒరేయ్ భీమారావు, సరిగ్గా సమయానికి వచ్చావు, నన్ను రక్షించరా. నేను సరైన సమయానికి వచ్చాను రా. నీ బంగారు గొలుసు ఉంగరం వాచి నాకు ఇచ్చేయి. ఒరేయ్, నువ్వు వంటలు చేసే కుక్కువి కాదురా, శవాల్ని పిక్కుతున్న దక్కవి. తొక్కేం కాదు సార్. మీరు ఎక్కడున్నారా? వస్తున్నారా సార్? రే మోకాళ్ళు నీటికి పెద్ద బంగాళాఖాతంత బిల్డప్ ఇచ్చావు. లేరా చూస్తా. ఏంటో కొట్టుకుపోయే హడావిడిలో లేచి నిలబడాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందేంటి? మావా మళ్ళీ గేలం ఎప్పుడత్తా? ఎందుకు? ఈసారి ముందు నుంచి వద్దామని. వేసేటప్పుడు చెప్పేస్తాలే, వెళ్ళు. వద్దా మావా. సార్ సార్ హైదరాబాద్ నుంచి ఎవరో స్పెషల్ ఆఫీసర్ అంట సార్. ఆ. 1 గంటలో వస్తారని మెసేజ్ వచ్చింది. వాటర్ షూస్ నెంబర్ 8, హ్యాండ్ రేవాన్స్ వీట 400 ఉంటుంది. టైటాన్ వాచ్ పిచ్చివాడు గగ్గలో పెళ్ళ వాచ్ పెట్టుకొచ్చాడు. ఏది ఆఫీసర్ రా? తొక్కలో ఒక్కప్పటికి మార్చందదు బిల్డప్.
ఆఫ్టర్ ఆల్ అల్లటప్ప ఆడది యూనిఫామ్ వేయగానే చించేస్తుందా, నెత్తి మీద క్యాప్ పెట్టగానే కాల్ చేస్తుందా, నడుంకి బెల్ట్ పెట్టగానే నవిలేస్తుందా అని అనుకుంటున్నారు కదూ? లుక్, స్టేట్ లో ఐఎఫ్ఎస్ పాస్ అయిన లేడీ క్యాండిడేట్స్ అందరిలోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ని. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సింహాలు కూడా టెర్రర్. అడవిలో దాహం వేస్తే నేను తాగేది నీళ్లు కాదు, పులిపాలు. ఈ శ్వేత ఐఎఫ్ఎస్ నిద్రపోయేది డబుల్ కాట్ బెడ్ మీద కాదు, క్రూర మృగాల గుండెల్లో. అమ్మో, మీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే మీకు ఒళ్ళు కుక్కలే సరిపోతాయమ్మా. మీ మెనూ కార్డు ఏంటో చెప్పండి. దుప్పే, అడవి పందా, కొండ చిలువ? నాన్ వెజ్ అంటే నాలుగు చీరేస్తాను. ఇక నుంచి అందరికి వెజిటేరియనే ఉండాలి. చచ్చాం. ఆ, నువ్వు డ్రెస్ వేయడం ఇది ఫస్ట్ టైమా? చిన్నప్పటి నుంచి వేసుకుంటాను మేడం. అదే డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి వేసుకుంటాను మేడం. సరిగ్గా జిప్ పెట్టుకో. బ్యాజు తిరగబడితే థ్యాంక్ యూ. ఎక్స్పోజింగ్ బటన్స్ విప్పి చెస్ట్ మీద ఉన్న జుట్టు చూపిస్తే అమ్మాయిలు పడిపోతారనుకున్నావా? కొంతమంది పడరు. ముందు బటన్స్ పెట్టుకో. ఏమైంది మేడం? ఏనుగు తొండం. ఓ అదే, అది మన ఏనుగు జ్యోతి మేడం, అదేం చెయ్యదు. ఇక మీదట మీలో ఎవరికైనా ఏనుగు కనపడితే ఎవరు కనపడితే వాళ్ళ మీద ఎక్కేయాలి. నోట్ దిస్ పాయింట్. ఇవాళకి వాడు చచ్చి కరెక్ట్ గా సంవత్సరం అయిందిరా. నిజం. మనిషి పోయినా ప్రేతాత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. సాగర్, మిస్టర్ సాగర్, మీరా? ఏంటి వెళ్ళిపోతున్నావు? పిలుస్తుంటే ఎక్కడికి వెళ్ళావు? పొద్దున చొక్కా బట్టను చూడినందుకే ఎక్స్పోజింగ్ అన్నారు. ఇప్పుడు చొక్కా లేకపోతే సెక్స్పోజింగ్ అంటారేమోనని వేసుకొచ్చా. ఏంటి మేడం ఇలా వచ్చారు? నిద్ర పట్టలేదా? అది కాదు, అక్కడ మన రామూర్తి వాళ్ళు ఏదో ప్రేతాత్మ అంటున్నారంటే. ఓ, చచ్చిపోయిన మన శ్రీనివాసరావు గారా? ఓహో. ఆయన ప్లేస్ లోనే కదా మీరు వచ్చారు. పాపం రోజు తాగి గూడెలో కనిపించిన ప్రతి అమ్మాయిని పాడు చేసేవాడు. ఒక రోజు బాగా తాగిన మైకంలో అమ్మాయి అనుకుని ఒక ఎలుగు పట్టిన బలత్కరించబోయాడు. దాని బలముందు వీడంత అది ఎదురు తిరిగి వాడినే రేప్ చేసి చంపేసింది. ఆ తర్వాత వాడి ఆత్మ యూనిఫామ్ లేకుండా ఏ గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతాది. ఏ బాలు, నువ్వు నన్ను మరీ భయపెట్టుకో. నువ్వు వచ్చి నా రూమ్ లో సాయంగా పడుకో. నేను మీతో పడుకోవడం అంత బాగుంటుందంటారా? ఆవిడ అంతగా అడుగుతుందిగా, వెళ్ళి పడుకుందా బాసు. ఆ. ఆ. ఎందుకు తన్నారు మేడం? వెనక్కి తిరిగి పడుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే ముందు తన్నుంటే నర్తనశాలలో బృహణాలు అయిపోయి ఉండేవాడిని. ఇంతకు ఎందుకు తన్నారు? తను నా వైపు కైపుగా, కసిగా, మైకంగా, తాపంగా చూస్తున్నాడు. రెండు కళ్ళతో ఇన్ని లుక్సా? మా బాస్ నిద్రపోతున్నాడు మేడం. కళ్ళు తెరిచి ఎవరైనా నిద్రపోతారా? మా బాసు చేప టైప్, కళ్ళు తెరిచే నిద్రపోతాడు. కావాలని టెస్ట్ చేసుకోండి. చూశారుగా, ఇంకా నమ్మకం లేకపోతే ఆ కత్తిస్తున్న మా బాస్ కంట్లో పొడవండి. దొంగ నిద్రితే కళ్ళు మూస్తాడు, నిజం నిద్రితే ఆ పోటు కన్ను మూస్తాడు. ఫినిష్. గుడ్ ఐడియా. కత్తేంట్రా? ఆ మేడం
నిజమే చాలా విచిత్రంగా ఉంది. ఇదేమైనా జబ్బా? కాదు, వీక్నెస్. పాపం. అబ్బా, పుష్ప జాగింగ్ చేసి వస్తున్నానా? రే తుప్పట్టిన అట్లకల్లా నువ్వు, పుచ్చిపోయిన మధ్య కవంలో వీడు, మీ పెర్సనాలిటీకి జాగింగా తోడ కొట్టారంటే సౌండ్ చచ్చిపోతారా రే. వెళ్ళిపండి వెళ్ళిపండి వెళ్ళిపండి. బక్కరాయల ఏంటది ఏంటది? నవ్వుతున్నావంటే ఆడని చూసుకుంటే వాళ్ళనిపించిందా నీకు? ఆడ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ అసలు మ్యాచ్ అవుతా? నీ బంధుడు